అంటే మీరు లాస్ట్ టైం కాంబినేషన్ సినిమాలో అభిషేక్ అగర్వాల్ గారు కూడా ఉన్నారు కదా? దాంట్లో ఉన్నారు. అది రాజరాజ అవునవును. చోరలో ఇద్దరు కలిపి చేశారు ఆ ప్రాజెక్ట్ అప్పుడు కదా. ఇప్పుడు మరి ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ అప్పుడు ఆ రోజున ఉండేదా రాజరాజ చోరలో కథలు గట్టా వినడం? లేదండి, అప్పుడు కూడా లేదు. లేదు. ఆ సినిమా కూడా మాకు మిక్సింగ్ లో చూసి టన్ అయిపోయారు. ఏంటి వీళ్ళు ఇంత గొప్ప సినిమా తీసారా అని చెప్పి పిలిపించి, అంటే చాలా పెద్ద ప్రాజెక్టులు అవేవి కదా. అసలు మన షూటింగ్ అవుతుంది ఎప్పుడు అవుతుందో కూడా పూర్తి తెలియదు. మేము సైలెంట్ గా మాది చాలా సింపుల్ దీంట్లోనే వెళ్తామండి. నేను కానీ హసిత్ కానీ మేము వెరీ సినిమా మీరు ఎప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయ్యే వరకు అసలు షూటింగ్ అయ్యిందా లేదా ప్రమోషన్ కూడా చెయ్యం. మొత్తం సినిమా పూర్తి అయిపోయే స్టేజ్ నుంచే ప్రమోషన్ కూడా ఎప్పుడు మొదలు పెడతాం. అంటే మా మెయిన్ ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది, ఎలా తీయాలి ఏంటి దాని మీదే ఉంటుంది. అది అయ్యాకనే సినిమా ఒకటి ఇలా ఉంది అనౌన్స్మెంట్లు అయి మీరు నా ఎప్పుడు పెద్దగా చూసుకుంటారు. మొత్తం అయిపోయాకనే నెలలో వచ్చేస్తుంది సినిమా. సో సేమ్ ఎక్స్ప్రెషన్ అప్పుడు రాజరాజ చూసినప్పుడు చాలా బాగా మాకు, అంటే ఓపెన్గా చెప్పేశారు ఆయన, మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్ సినిమా అని చెప్పి అన్నారు. అది కోవిడ్ టైం అది. మళ్ళీ దీనికి అదే నమ్మకం మా చేతిలో పెట్టాను. అదే ఎక్స్ప్రెషన్ మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం అని చూస్తా అన్నారు. చూసి ఇంకా కాస్ట్లీగా ఉండాలి నాకు అన్నారు. అసలు వీళ్ళు సెట్లు వేసుకుని చేయమన్నారు. వీళ్ళు సెట్లు వేసారా లేదా అని షూట్కి కూడా వచ్చి చెక్ చేశారు, చూసుకున్నారు సెట్. అది కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే క్రాస్ చెక్ చేశారు ఆ సినిమా. మేము ఏంటంటే ఒరిజినల్ లొకేషన్లో తీస్తే మనకి ఇంకా బెటర్ కదా సెట్ ఇదంతా, అంటే టైం టేకింగ్ అంత అవసరం కూడా ఉండదు అన్నట్టు అనుకున్నాం ముందు. బట్ వన్స్ కొన్ని సీన్లకి కొన్ని సీక్వెన్స్లకి ఆయన ఇచ్చిన సలహా వల్ల మేము సెటిల్ వేయటం స్టార్ట్ చేసిన తర్వాత అవి స్క్రీన్ మీద చాలా అద్భుతంగా వచ్చినాయి అండి. అవి ఆ రాజు స్టోరీకి బాగా సెట్ అయినాయి. అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ లాస్ట్ టైం అసలు యాక్చువల్ గా ఈ కథ కమల్ హాసన్ నా ఫస్ట్ ఆప్షన్ అండి. నేను అంటే ఇన్ అదర్ వర్డ్స్ శ్రీ విష్ణుతో చేస్తున్నాను నేను అన్నట్టుగా అన్నాడు. దో ఇట్ వెంట్ ఇన్ ఎ ఫన్నీ వే దట్ డే ఇన్ ద ప్రెస్ మీట్, బట్ స్టిల్ ఇట్ క్యారీస్ సమ్ వెయిట్. కమల్ హాసన్ చెయ్యాల్సి నిజంగా ఎవరైనా అనుకున్నా 3 క్యారెక్టర్లు దశావతారాలే చేసినాడు. ఇప్పుడు దాకా కమల్ హాసన్ గారే అలాంటి వెరైటీ గెటప్లు క్యారెక్టర్లు చేశారు కాబట్టి మనకి ఇంకా ఆయన ఒక్కరే ఎవరు చూసినా ఆయనే అంటాం మనం, ఇంకా ఆప్షన్ లేదు, ఆయనే ఇది. ఇప్పుడు ఈ గెటప్లన్నీ చూసి ఆడియన్స్ అందరికీ కూడా నన్ను ఆప్షన్ కింద తీసుకోవచ్చు, వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద. వాట్ ఎ కాన్ఫిడెన్స్ రియల్లీ. అంటే ఇందాక మీరు చెప్పిన మాటలోనే అదే విశ్వప్రసాద్ గారు ఈ జర్నీ గురించి చెప్తున్నప్పుడే ఈ కథని వాళ్ళు సెటిల్ అయ్యండి, అదేయండి, క్రాస్ చెక్ చేసి ఇలా కాదు అలా కాదు, ఇవన్నీ కూడా ఎంతో కొంత తెలియకుండా పిక్చర్ మీద లేకపోతే మీకున్న మార్కెట్ మీద ఎంతో కొంత బడ్డనే అవుతుంది. మీరు ఎందుకు తగ్గుతారు? మీరు బికాజ్ యూర్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, బడ్డెన్ బడ్జెట్ మీద పడకూడదు, అది మార్కెట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని. ఆ ప్రాబ్లం ఏమైనా సినిమాకి సంబంధించినంత వరకు ఏమైనా ఉందా? బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అవడం అసలు ఆ క్వశ్చన్ ఏం లేదండి మా దగ్గర. ఎప్పుడు శివగారే కదా మ్యాక్సిమం నేను చేసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా పాపం ఎప్పుడు ఏంటంటే పెరుగుతుందంటే నాకు భయం. అదే నాకు ఎడిషనల్ స్ట్రెస్ ఏమన్నా వస్తుంది మనకి ఈ కథకే అంత మనం మీరు ఇలాగే చూస్తున్నారు పర్లేదండి అని చెప్పి నాకు ప్రొడ్యూసర్లు ముందు ఇప్పుడు మనం యూవీతో చేసినప్పుడు అదే జరిగేది డిస్కషన్, ఇప్పుడు అదే మీరు ఇంకా పెట్టాలండి. నేనేమో ఏంటంటే ముందు ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి. సో మనకి నిజంగానే అంత ఎక్స్పీరియన్స్ ఉందా, హ్యాండిల్ చేయగలిగేది, అంత ఇది చేయగలుగుతాం అనేది వెరీ కామన్. అది ఆ డౌట్ ఉంటుంది. నేను వెరీ ప్రాక్టికల్. సో మరీ టూ మచ్ వెళ్ళిపోనేవును. ఆ థాట్స్లో ఉన్నప్పుడే మ్యాక్సిమం కట్ చేయించేస్తాను డైరెక్టర్తో కానీ. సో ఎందుకంటే అల్టిమేట్గా ఇది ప్యాషన్తో పాటు బిజినెస్ కూడా. సో మనం బిజినెస్ పట్టించుకోం అలా అని కూడా వదిలేయకూడదు. సో మన బాధ్యత. సో దాని మీద కూడా కంపల్సరీ అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మన మినిమం సెక్యూరిటీ అనేది పెట్టుకోకపోతే ఇప్పుడు కాకపోయినా నాకు నిజంగా అవసరం అయినప్పుడు ఫ్యూచర్లో ఇబ్బంది పడతాను, డెఫినెట్గా ఇబ్బంది పడతాను. ఆ కేర్ తీసుకోవటం వల్లే నేను ఎవరైతే ప్రొడ్యూసర్లతో వర్క్ చేస్తానో మ్యాక్సిమం వాళ్ళకి
ఎనీ డే 1 కాల్లో ఏమండి సినిమా చేద్దాం అనుకుంటున్నా అంటే ఇమీడియట్ నన్ను కథ కూడా అడగరు, నువ్వు చేసుకో అంటారు అనమాట. ఆ రెస్పెక్ట్ కూడా రావడానికి కారణం మేబీ ఇవన్నీ అయి ఉండొచ్చు, ఈ అబ్జర్వేషన్స్. ఈ అబ్జర్వేషన్స్ అండ్ ఈ కేర్ తీసుకోవటం వల్ల అయి ఉండొచ్చు. నేను అంతే బేసిక్గా ఫస్ట్ నుంచి అంతే, ప్రతి దాంట్లోనే అంతే. సో మేబీ అది సినిమాలు కూడా అప్లై చేశానేమో. సో దానివల్లే ప్లెజెంట్గా హ్యాపీగా ఉన్నాం, ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. అంటే దానివల్ల మీరు కాంప్రమైజ్ అవుతున్నట్టు అనిపించలేదా? అవ్వాలండి, కొన్ని అవ్వాలి, కొన్ని అవుతాం. బట్ మళ్ళీ ప్రతిదానికి టైమే. మనకి ఇది లాస్ట్ సినిమా కాదు, మనం ఇంకా చాలా కథలు చెప్తాం. అలాంటి కథలు కూడా నిజంగా చెప్పాల్సిన టైం వస్తుంది. వచ్చినప్పుడు మనం 100% అప్పుడు చేద్దాం, తప్పకుండా చేద్దాం, రిస్క్ చేద్దాం. రిస్క్ చేయడం కోసం ఇది ఒక ప్లాట్ఫామ్ మీకు. అంతే రిస్క్ చేయడానికి నేను ఎప్పుడు ఫుల్లీ ప్రిపేర్డ్ యాజ్ అన్ యాక్టర్. బట్ నాతో బిజినెస్ లో ఇంక్లూడ్ చేసి పెట్టినప్పుడు మాత్రం రిస్క్ చేయడానికి నేను అంత మగ్గు చూపించను. కొంచెం అంటే అటు సైడ్ కూడా ఆలోచిస్తా, కన్సర్వేటివ్ గానే ఉంటాను. నేను ఆలోచిస్తా. ఎందుకంటే నేను సినిమాలు తీసా ప్రొడ్యూసర్ కింద, నాకు తెలుసు అది ఏంటనేది. అంటే ఎడ్జ్ కదండి, ఎప్పుడు మనం సినిమా ఇది అనేది నైఫ్ ఎడ్జ్ మీద ఉన్నట్టే, అటు ఇటు. సో ఆ బ్యాలెన్స్ ఇంకా నాకు ఇంకా వస్తుంది. ఎక్స్ట్రీమ్ బడ్జెట్లోకి వెళ్ళి స్కోప్ కూడా వస్తుంది, అది కల్పించుకుంటాను. ఫ్యూచర్లో చేద్దాం. ఇప్పటికి టూకీగా చెప్పాలంటే ఇది స్టెప్పింగ్ స్టోనా, మైల్ స్టోనా? ఇది మైల్ స్టోన్ అండి, డెఫినెట్గా నాకు ఈ ఫిలిం మైల్ స్టోన్. యాజ్ అన్ యాక్టర్ ఈ ఎక్స్పీరియన్స్కి ఇన్ని రోజులకే నాకు ఇలాంటి పాత్రలు దొరికినాయి అంటే డెఫినెట్గా ఇది నాకు మైల్ స్టోన్. నా సినిమాల్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ చూస్తారు, యాక్టింగ్ వైజ్ కూడా థ్రిల్ అవుతారు. శ్రీ విష్ణు గారి ఇది కూడా ఈ యాంగిల్ ఉందా అనుకుంటారు. ఈ యాంగిల్ ఏంటి, 3 క్యారెక్టర్లు చేస్తున్న 3 యాంగిల్స్ కనిపిస్తాయి. అవును కదా, అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, డౌట్ లేదు. అవునా? బెస్ట్ మీకు వాట్ ఈస్ ది బెస్ట్ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ ది వరస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? బెస్ట్ ఛాలెంజ్ బాహుబలి క్యారెక్టర్ మొత్తం బెస్ట్ ఛాలెంజ్ అండి. అది చాలా 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 ఓపిక్గా వెయిట్ చేయాలి. అండ్ నా రెస్ట్లెస్నెస్ ఎవరికి చూపించకూడదు. నాకు ఎంత ఇబ్బంది ఉన్నా అది ఆ మేకప్ వేసుకోవటం అదంతా అంత టైం అలాగే కూర్చుని ఉన్నా ఆ ఇబ్బంది ఇది వాళ్ళని కంగారు పెట్టకూడదు. వాళ్ళు ఏదో తీస్తున్నారు, ఏదో మైండ్లో పెట్టుకుని ఏదో చూపిద్దామని తీస్తున్నారు. అలాంటిటప్పుడు నేను ఒక్కరోజు కూడా చిన్న వన్ సెకండ్ కూడా నేను కొంచెం అలా అన్నట్టు ఉన్నానంటే వాళ్ళు కంగారు పెడతారు. అంటే ఏంటంటే చాలాసేపు నుంచి కూర్చోబెడుతున్నావా, పిలవకుండా ఏమన్నా ఫీల్ అవుతున్నాడు, కాన్షియస్ అవుతారు. అవి అవడం నాకు ఇష్టం లేదు. సో నాకు ఎంత ఉన్నా కూడా దాన్ని ఆపుకుని అలా కూర్చోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అండి, చాలా పెద్ద ఛాలెంజ్.